ఎన్నిసార్లు మండల పార్టీ అధ్యక్షుడు పనిచేసినా, ఎన్నిసార్లు జిల్లా అధ్యక్షుడు పనిచేసినా మనల్ని మాత్రం బయట పరిచయం చేసేటప్పుడు ఈయన మాజీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మండల అధ్యక్షుడు మాత్రం చెప్పారు. కానీ సర్పంచ్గా పనిచేస్తే మాత్రం జీవితాంతం మాజీ సర్పంచ్ అని చెప్తారు. జీవితాంతం బోర్డు పెట్టుకుంటాడు మాజీ ఎంపీటీసీ అని, మాజీ కౌన్సిలర్ అని చెప్పి బోర్డు పెట్టుకుంటాడు, మాజీ మున్సిపల్ చైర్మన్ అని బోర్డు పెట్టుకుంటాడు. ఇక ప్రజెంట్ నౌకరీ చేసేటప్పుడు అంటే కార్పొరేటర్గా ఉన్నప్పుడు లేదా ఎంపీటీసీగా ఉన్నప్పుడు మండల పార్టీ అధ్యక్షుడు అని చెప్పి బోర్డు పెట్టుకోలేం, కానీ కార్పొరేటర్ మాత్రం పెద్ద బోర్డు పెట్టుకుంటారు. అంటే అర్థం ఏంటంటే రాజకీయ పార్టీకి అంతిమంగా గెలవడమే గీట్రాయి తప్ప ఇంకో గీట్రాయి ఉండదు, గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, భారతీయ జనతా పార్టీ ఫిలాసఫీ ప్రజల ఆశీర్వాదం పొంది వార్డు స్థాయి నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి వరకు మనం గెలిచి ప్రజలకు సేవ చేసేటువంటి ఫిలాసఫీ తప్ప ఇప్పుడున్నటువంటి ఈ దేశంలో సుపరిపాలన, స్వచ్ఛమైన పాలన, ప్రజలు మెచ్చే పాలన, గిట్లుండాలి గవర్నమెంట్ అని చెప్పి అయితే శభాష్ అంటారో ఒక గట్లాంటి ప్రభుత్వాన్ని పరిపాలన అందించేటువంటి బాధ్యత తప్ప పార్టీగా ఇంకొక బాధ్యత లేదు నాకు తెలిసి. మనకు అనేక పరివార క్షేత్రాలు ఉంటాయి, ఒక్కొక్క పరివార క్షేత్రానికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది, అది వేరు. కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం ఉండేటువంటి బాధ్యత ఇది. రెండవది, అన్ని పరివార క్షేత్రాలు అనేక రకాల సమస్యల మీద కొట్లాడుతుంటాయి, మీకు తెలుసు. మహిళలకు సంబంధించినవి లేకపోతే అనేకం, ఇప్పుడు ఇక పేరు చెప్తే కాదు కానీ అనేకం ఉంటాయి. అందరి యొక్క, అన్ని సంఘాల యొక్క ఆశయాలను నెరవేర్చేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరెన్ని చెప్పినా ఇలా 370 ఆర్టికల్ రద్దు అనేక సంవత్సరాల స్వప్నం ఎట్లా సాధ్యమైంది? గవర్నమెంట్ అంతనే సాధ్యమైంది. రామాలయం ఎన్ని సంవత్సరాలు చేస్తే పోరాటం, ఎంతమంది చనిపోతుంది, ఎన్ని వేల మంది జైలులో మగ్గిపోయాయి, ఎంత దుఃఖం అనుభవించింది, ఎప్పుడైంది అది ఫుల్ఫిల్? గవర్నమెంట్ వస్తాయి. అంటే అర్థం ఏంటంటే ఇవాళ ఒక తమ్ముడు మహేష్ అనుకుంటా మాట్లాడిండు, కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మనం గెలవకపోతే ఎక్కంటాం? మళ్ళీ కార్పొరేటర్ ఇంటి కాడ కాపలా కాయాలి, మళ్ళీ మున్సిపల్ చైర్మన్ కాడ కాపలా కాయాలి, మళ్ళీ సర్పంచ్ ఇంటి కాడ కాపలా కాయాలి, ఒక ఎమ్మెల్యే ఇంటి కాడ కాపలా కాయాలి. పోయి మసక కొట్టి మాట్లాడుతుంటే ఆయన అంటాడు, బాధితోగానే మా పార్టీని అంటేగానే నీ జెండా గురించి, మరి మళ్ళీ ఎందుకు వచ్చినావు మారకట్టడు ఆయన. అంటే ఎన్ని రకాల గునిపిచ్చి పెట్టినా మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి మసక కొట్టి పని చేయించుకునే దౌర్భాగ్య పరిస్థితి పోవాలంటే గెలవాలి, దానికి ఇంకోటి లేదు. ఎన్నెన్నో అవసరాలు ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. అవి చెప్తే ఒక గంట చెప్పినా 2 గంటలు చెప్పినా ఉడవదు. కానీ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి డివిజన్లో, ప్రతి జిల్లాలో నేను ఇప్పటికి చూస్తున్నా, ఇప్పటికి కూడా చాలా సమస్యల మీద నిశ్చేష్టమై ఉంటాం. అన్నా ఇక్కడ వీడు భూమి ఆక్రమించుకుంటున్నాడు, అన్నా వీడు ఇక్కడ అక్రమాలు చేస్తున్నాడు, అన్నా వీడు ఇక్కడ దుర్మార్గాలు చేస్తున్నాడు, దౌర్జన్యం చేస్తున్నాడు, ఏదైనా ఆపాలి. ఇవన్నీ ఆపగలిగే శక్తి, సత్తా అధికారానికి మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నీ దగ్గర ఉంటే, అధికారం ఉంటే అవన్నీ పోతాయి. నేను కొత్తగా గెలిచినప్పుడు కొంతమంది వచ్చి మన వాళ్ళే వచ్చి, అన్న ఇంతకుముందు వాడు కూర్చోబెట్టకు కానీ కూసోమంటుండే అన్నాడు. అంటే కూసోమ్మని అంటుండంటే నేనేం చెప్పలే ఆయనకు. ఒక సిఐ గారికి ఫోన్ చేసో లేకపోతే ఒక ఆఫీసర్కి ఫోన్ చేసో, ఇగో మా కార్యకర్తలు, మా నాయకులు మీ దగ్గరికి వస్తారు, మామూలు గౌరవించమని చెప్పలే. కానీ ఆటోమేటిక్గా ఇగో ఈయన ఈటల రాజేందర్ గారి ఎంపీ గారి మనిషయ్యా అంటారు, గుర్తుపెట్టుకో. ఈయన ఫలాని కిషన్ రెడ్డి గారి మంత్రి గారి మనిషయ్యా,
ఇట్లా ఉంటుంది. అంటే అందరికీ వ్యక్తిగతంగా ఇంట్రొడక్షన్ ఇవ్వకుండానే ఆటోమేటిక్గా నీవు గెలిపించుకున్న ఎంపీ పదవి అందరికీ ప్రసారం అవుతుంది అంటున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది నా ఒక్క దగ్గర ఉండదు, అందరికీ ఆటోమేటిక్గా ప్రసారం అయిపోతుంటుంది అధికారం అనేది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నాయి, అంటే నేను వచ్చినాక ఫస్ట్ టైం వస్తున్నాయి. మీరే అన్నారు ఇలా మాకు ఒక అండ వచ్చింది, మాకు దిక్కు వచ్చింది. ఇలా ఆ అండ ఆ దిక్కు మీ అందరి శ్రమ వల్ల మాత్రమే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. దీనిలో ఇప్పటిదాకా మా విక్రమ్, బుద్ధి శ్రీనివాస్ గారు వీరు కొన్ని అనాలిసిస్ చెప్పిండ్రు. నేను నిన్న ఎందుకో యాదృచ్ఛికంగా ఒక మా లీడర్ ఒక ఆమె జమ్మికుంట నుంచి వచ్చింది. అన్న మన లాస్ట్ టైం ఎన్నికల్లో మనకు వచ్చినటువంటి ఓట్లు, మనం గెలిచిన సీట్లు అని తెచ్చింది. టైంకు విక్రమ్ ఉన్నాడు. విక్రమ్ ఇది ఒకసారి చూడు అన్నా నేను. 30 ఉంటే 30 కౌన్సిల్ సీట్లుంటే ఒక 2 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 22 మేము అప్పుడు ఏ పార్టీలు అయితే ఉన్నామో ఆ పార్టీ గెలిచింది. మిగతా 5 6 రెబల్స్ గెలిచిండ్రు. అంటే ఇలా టికెట్ దొరకక కోపం మీద పోతాగా రెబల్స్ గెలిచిండ్రు. ఆ గెలిపోవడం నేను చూపించిన వారికి ఏదో 20 ఓట్లు 30 ఓట్లు గెలవలే, పెద్ద మెజార్టీతో ఏకపక్షంగా చూపించింది. అంటే ఎందుకంటున్నా ఈ మాట అంటే, నేను 25 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి 25 ఏళ్ళు ఫస్ట్ టైం ఒకసారి ఓడిపోయినా. కానీ నా మొత్తం 25 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ఒక్క మండలంలో ఎంపీ ఓడిపోలే, ఒక్క మండలంలో కూడా జెడ్పీటీసీ ఓడిపోలే, ఒక్క మున్సిపాలిటీలో కూడా మున్సిపల్ చైర్మన్ రాకుండా లేదు. మూడోది ఇంకా ఏదో అబ్బా ఒక్కడైతే మంచుకుండు, 2 అయితే మంచుకుండు అని దాంట్లో కూడా లేము. అబ్సల్యూట్ మ్యాట్ వచ్చేది. అంటే స్థానిక సంస్థలలో నేను ఒక 20-30 ఎన్నికలు చూడవచ్చు. నేను మీ దగ్గర మన దగ్గర ఈ ప్రాంతంలో ఉండదు, కానీ మా దగ్గర నీటి సంఘాల చైర్మన్లు కూడా ఉంటాయి. సింగిల్ విండో ఎన్నికలు ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయి. అంటే ఈ 25 ఏళ్లలో దేనికి ఒక 4 సార్లు వచ్చినా కూడా దాదాపు 6 రకాల ఎన్నికలకు 20-25 లక్షల ఎన్నికల్ని ప్రత్యక్షంగా చూసుంటాం మేము. ఇక నా ఎన్నికలైతే నేనే ఇది 9వ ఎన్నికలు అనుకుంటా. నేను కొట్లాడిని 7 సార్లు గెలిచినాం, 8వ ఓడిపోయినాం, 9వ మళ్ళా గెలిచినాం మనం ఇక్కడ. అంటే ఇవో ఒక 10 ఎన్నికలు మళ్ళీ మేము టీఆర్ఎస్ ఉద్యమంలో ఉన్నప్పుడు రిజైన్ చేస్తా అంటే ఇన్ఛార్జిలో పోతుంటుంది, రిజైన్ చేస్తా అంటే ఎన్నిక పోతుంటుంది. దాదాపు ఒక 40 ఎలక్షన్లో పోవచ్చు మేము. వయసు చిన్నదే అయినా, రాజకీయ జీవితం చిన్నగా అయినా మేము 2 సార్లు రాజీనామా చేసాం. మీకు ఐడి ఉండాలి. ఎవరైనా పార్టీల నుంచి వెళ్ళి వస్తే రాజీనామా చేయించేది మళ్ళీ ఎన్నికలకు పోయేది. పోచారి శ్రీనివాసరెడ్డి ఇట్లా అనేకం. అంటే ప్రతిసారి ఉద్యమంలో ఉండేది, ఎన్నికల్లో ఉండేది. ఈ రెండే మాకు తెలిసినవి. నేను ఒక్కటే మీ అందరికీ విజ్ఞప్తి చేసే అంశం ఏంటంటే, మీరు చాలా గొప్ప చెప్పిండ్రు. మా దగ్గర 100% మా జెండా ఎగురుతుంది 3 చింతలపల్లె అన్నారు మీరు. మా దగ్గర జెండా ఎగురుతుంది, మాది ఎల్లంపేట అన్నారు మీరు. అట్లనే మనకు చరిత్ర ఉన్న, ఆల్రెడీ గెలిచిన చరిత్ర ఉన్నది అలియాబాద్. కాబట్టి మీ యొక్క గొప్పతనానికి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆ గొప్పతనం రేపు గెలిస్తే అది ద్విగుణీకృతమయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికోసం ఏం చేయాలో ఒక్కొక్క సూచన చేస్తా. మొట్టమొదటి మీరు చేయాల్సిన పని మంచి క్యాండిడేట్ లేకుండా, మంచి క్యాండిడేట్ ఇట్లా నిలబెట్టంగానే అబ్బా మంచోని పెట్టిండా గెలుతాడు పో అంటారు. గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి ఒక క్యాండిడేట్ పెడితే ఈయన కింద పెట్టిండా, ఆయన గెలవడు అంటాడు, ఈయన గెలవడు అంటారు. అందుకని మీరు మొట్టమొదటి చేసే పని ఏంటంటే 100% ప్రజల మధ్యలో ఉండి, ప్రజలు నచ్చే, ప్రజలకు ప్రజలకు గెలిపిస్తామనేటువంటి ఆ క్యాండిడేట్ని సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. అది ఏం చేస్తారో అది మీ ఇష్టం.